దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనము. అన్యజనులకు నేను మీతో మాట్లాడుచున్నాను. అన్యజనులతో మాట్లాడుచున్నారు. ఎవరు? పౌలు. అన్యజనులు రక్షించబడాలని ఇక్కడ 13వ వచనం నుంచి 14, 15 ఉంటుంది. నేను అన్యజనులకు అపోస్తుడై ఉన్నాను. ఏ విధమైన ఇప్పుడు అన్యజనులకి నేను మీతో మాట్లాడుచున్నాను. అన్యజనులతో మాట్లాడుచున్నాను. ఏమని? రక్షించబడాలని, నూతన జన్మ పొందాలని, బాప్తిసం తీసుకోవాలని దేవుడు అన్యజనులకి ప్రేరేపిస్తున్నాడు. అలా అన్యజనులకి ప్రేరేపిస్తూ ఏమంటున్నాడంటే, చూడండి 15 చూస్తే, వారిని విసర్జించుట లేదు కానీ రక్షింపబడాలని, కొందరినైనా రక్షించబడాలని వేదనతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, కష్టాలతో ఉన్నాడు. అలా బహు వేదన పడుతున్నాడు. రక్షణ, అన్యజనులకి రక్షణ అందించాలని ఆశపడుతున్నాడు. లోకము దేవునితో సమాధానపరుచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? లోకమును దేవునితో సమాధానపరుచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా. మృతులు సజీవులు అవ్వాలి అంటే అన్యజనులకి దేవునితో సమాధానపరచాలంట. ఇక్కడ దేవునితో ఎప్పుడైతే సమాధానపరచబడతారో వాళ్ళు మృతులు సజీవులు అవుతారంట. ఇలా మృతులు సజీవులు అవ్వాలంటే గొంగళి పురుగు సీతాకోక అయినట్టు ఎంత స్మార్ట్గా అవుతుందంటే, గొంగళి పురుగు కొన్ని రోజులకి స్మార్ట్గా ఒక సీతాకోక చిలుకగా అవుతుంది. ఇప్పుడు లోకంలో మనుషులు, ఈ అన్యజనులు దేవుని దగ్గరికి వస్తే, దేవునితో ఐక్యత ఉంటే, దేవునితో సహవాసం ఉంటే, దేవునితో కలిసి విధేయత జీవిస్తే ఏమవుతారంట? మృతులు సజీవులు అవుతారంట. మృతులు సజీవులు అంటే ఏమిటి అర్థం? రూపాంతరము చెందుతారు. ఈ శరీరంలో ఉన్నప్పుడు దేవుడిని ఆరాధిస్తే, బాప్తిసం తీసుకుని దేవుడితో వినయం కలిగి దేవుడిని సేవించి జీవిస్తే ఏం జరుగుతుంది అంటే రూపాంతరము జరుగుతుంది. మృతులు సజీవులు అవుతారు. మృతులు సజీవులైనప్పుడు అది మనము ఎక్కడ చూస్తామంటే ఏలియాను గురించి చూస్తాం. ఏలియా వచ్చాడు, సమస్తమును చక్కబెట్టి వెళ్ళిపోయాడు. సమస్తమును చక్కబెట్టి వెళ్ళిపోయాడంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవద్దు అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే అక్కడ సీదోను నుంచి యెజబేలు వచ్చి గందరగోళం చేసేసింది. అంత లోకాన్నంతా కూడా మార్చేసింది. సీదోను ప్రాంతంలో ఎలా ఉండాలో ఇశ్రాయేల్లో కూడా అలా అయిపోయింది. అలా అయిపోయినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి వచ్చింది. అలా వచ్చినందుకు అందరి కళ్ళు తెరవబడాలని ఏలియా ఒక కొండ మీదకి తీసుకెళ్ళి ఒక సవాలు విసిరాడు. ఆ సవాలు విసిరి, మీరు దేవుణ్ణి స్తుతించండి, మీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని ప్రార్థిస్తే ఆకాశం నుంచి దేవుడు
అగ్నిని పంపించి ఆ యొక్క బలిపీఠాన్ని కట్టెలని తగలబెట్టించాడు. అప్పుడు యెహోవా దేవుడే గొప్ప, యెహోవా దేవుడే గొప్ప అన్నారు. యెహోవా దేవుడే గొప్ప అని యేసుక్రీస్తుని మహిమపరిచారు. అలా యేసుక్రీస్తుని మహిమపరిచారంటే సమస్తమును చక్కబెట్టి వెళ్ళాడు. రక్షించబడడానికి అన్యజనులకి మొత్తము అక్కడ సీదోను ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కూడా రక్షించబడ్డారు. అలా రక్షించబడ్డప్పుడు అబ్రహాము కూడా తన తమ్ముడిని కొడుకుని లోతుని రక్షించుకోవడానికి తాను 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే రక్షించబడాలని అడిగాడు దేవుణ్ణి అడిగి, ఇంకా చాలు అబ్రహమా, చాలే అని అంటే 10 మంది అయినా ఉంటే చూడయ్యా అంటే చాలే అబ్రహమా అంటే చాలించేశాడు. ఇలా రక్షించబడడానికి అప్పుడు దేవదూతుల్ని పంపించి రక్షించబడ్డారు. అలా రక్షించబడితే మనుషులు మృతులు పునరుద్ధానులవుతారంట. మృతులు పునరుద్ధానులవుతారు. చూడండి, మృతులు సజీవులు అవుతారు. లోకము రక్షించబడాలని పౌలు ఆ రోజే ఎంతో ప్రయాసపడ్డాడు. అన్యజనులకు మీతో మాట్లాడుచున్నాను, కొంచెం వినండి. తన సహోదరుల గురించి కూడా ఆ బాధను, ఆవేదనను వెళ్ళగక్కున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని నా పరిచర్యను ఘనపరుస్తున్నాను అన్నాడు. అన్యజనులు రక్షించబడితే ఏం జరుగుతుంది? దేవుడికి విధిలో అయితే ఏం జరుగుతుంది? దేవుడికి దగ్గరికే వచ్చి దేవుడితో ఐక్యత కలిగితే ఏమవుతుంది? ఒక మనిషి క్రీస్తు స్వరూపంలోకి వస్తుంటే ఏం జరుగుతుంది? అనేక మందిని రక్షించబడతారు. అగ్గిలోంచి లాగినట్టు లాగడానికి సాధ్యమవుతుంది. అలా సాధ్యమైనప్పుడు అనేక మంది రక్షించబడతారు. చూడండి, 16వ అధ్యాయం 25వ వచనంలో అయితే రోమీలు రాసిన పత్రిక, సమస్తమైన అన్యజనులు విశ్వాసానికి విధేయులవుతున్నారంట. సమస్తమైన అన్యజనులు విశ్వాసానికి విధేయులవుతారంటే దేవుడు గురించి చెప్పాలి. దేవుడు గురించి చెప్పినప్పుడు అన్యజనులు విశ్వాసానికి విధేయులవుతారు, రక్షించబడతారు. ఎప్పుడైతే రక్షించబడ్డారో వారు అనేక మందిని రక్షించడానికి వారు అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్య కార్యాలు చూస్తారు. రక్షించబడటం అంటే ఏమిటి? రక్షణ అంటే ఏమిటి? రక్షణ అంటే క్రీస్తు రూపాంతరము చెందటం, క్రీస్తులోనికి రావటం, క్రీస్తులాగా జీవించటం. క్రీస్తు యొక్క దేవుని స్వరూపంలో ఉన్న క్రీస్తు సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయనలాగా రక్షించబడ్డానికి, ఆయనలోని రూపాంతరము చెందడానికి, ఆయనలాగా జీవించడానికి మనకి దేవుడు కృపను అనుగ్రహించాడు. సమస్తమైన అన్యజనులు విశ్వాసానికి విధేయులవడానికి. చూడండి, అపోస్తుల కార్యంలో ఉంటుంది, అన్యజనులు జీవార్థమైన మారు మనస్సు అనుగ్రహించాడంట. అన్ని జనులకు జీవార్థమైన మారు మనస్సు. ఎప్పుడైతే రక్షించబడతారో వాళ్ళకి దేవుడితోని దేవుడిలాగా జీవించడానికి శక్తి ఇస్తాడు. దేవుడిలాగా జీవించడానికి శక్తినిచ్చి కృపను ఇస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరుస్తాడు, సిద్ధపరుస్తాడు. ఇప్పుడు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం చూస్తే, ఫిలిప్పు
పరుగు 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 వెళ్ళి దేవుడు మాట విని అక్కడ ఏం చేస్తున్నాడు? ఐతోబీయుడైన రాణి నగరానికి మంత్రి అయిన నపుంసకుణ్ణి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే స్వరం విన్నాడో ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళి రథం దగ్గరికి వెళ్ళి యెషయా గ్రంథం చదువుతున్న ఆ యొక్క వచనాన్ని చూసి నీకు అర్థమవుతుందా అన్నాడు. నాకు ఎలా అర్థమవుతుంది? అర్థమైనట్లు చెప్తే కదా అన్నాడు. అయితే ఇది క్రీస్తుని గురించిన వార్త. అవునా? క్రీస్తులోని రక్షించబడాలంటే బాప్తిసం తీసుకోవాలా? అవును. ఇదిగో నీళ్ళు, ఇక్కడ చెరువు ఉంది, నాకు బాప్తిసం ఇస్తావా? ఇస్తాను. అప్పుడే బాప్తిసం పొందుకున్నాడు. ఎవరో నపుంసకుడు. ఇమీడియట్లీగా రక్షించబడేవారు లక్షణాలు, గురి కలిగి జీవించేవారు లక్షణాలు, బాప్తిసం తీసుకునేవారు లక్షణాలు. బాప్తిసం తీసుకుంటే క్రీస్తులాగా జీవిస్తారు. లేకపోతే అది ప్రతి మంచి చెట్టు ఫలము మంచి ఫలము ఫలించును, పలికి మాలిన చెట్టును నరికి అగ్గిలో పాడవేస్తారు. అలా అగ్గిలో పాడవేస్తారు అంటే ఏమిటంటే ఈ కొన్ని రోజులు మనం బ్రతికి క్లోజ్ అయిపోవటం కావాలా? ఎప్పుడైతే ఆ యొక్క అప్పుడే మొదలైతే అప్పుడు ఎప్పుడు మనకి జీవించుచున్నాం కాబట్టి, రక్షణ పొందుకున్నాం కాబట్టి, అనేక ఆత్మలు సంపాదించాం కాబట్టి, యుగ యుగాలు దేవుడితో ఉంటున్నాం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి రక్షించబడాలని, అనేక మందిని రక్షించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇప్పుడు రక్షించబడిన వ్యక్తి మౌనంగా ఉండడు. వేదన, ఆ వేదన ఎందుకంటే అయ్యో మనము క్రీస్తుని తెలుసుకున్నాము, అనేక మందిని క్రీస్తుని తెలుసుకోవాలి, క్రీస్తులో రూపాంతరము చెందాలని అంటారు. క్రీస్తులాగా జీవించాలని దేవుడు మనల్ని ఏం చేశాడు? అడుగుడి మీకు ఇయ్యబడును. అడగండి, అడిగితే మీకు దొరుకుతుంది. అలా అడిగితే మీకు దొరుకుతుంది కాబట్టి అడగండి. మనకి ఒక 500 మంది ఉన్నారంటే చర్చిలో చాలా అడగరా? ఇంకా 1000 మంది ఉన్నారంటే అడగరా? 2000 మంది ఉంటే అడగరా? అడుగుడి మీకు ఇయ్యబడును. రక్షించబడాలి. ఎప్పుడైతే రక్షించబడతారో మారు మనసు పొందుతారు. మారు మనసు పొందితే క్రీస్తులోని రూపాంతరము చెందుతారు. క్రీస్తులో రూపాంతరము చెంది దేవుని మహిమపరుస్తారు. అనేక మందిని రక్షణలోకి చేర్చబడతారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, మమ్మల్ని తండ్రి అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి కృపనిచ్చో, బలపరిచో, స్థిరపరిచో, సిద్ధపరిచో. మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.